పర్సనల్ ట్విట్టర్ హ్యాండిల్‌లో నేను ఎవ్రీ డే ఆర్ ఎప్పుడైనా సరే ఒక మూవీ చూసినప్పుడు కానీ, ఒక షో చూసినప్పుడు కానీ నేను ఇయర్ స్టార్టింగ్ నుండి నెంబర్ పెట్టి నేను ఏం చూసానని దాని రివ్యూ ఒకటి చిన్నగా రాస్తున్నాను. అలాంటి వాటిల్లో మీతో నేను కొన్ని మూవీస్ గురించి షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మెయిన్‌గా అందులో ఫస్ట్‌ది హిందీ మూవీ 'గుడ్ బై'. ఈ మూవీ మీరు కనుక చూడకపోతే చూడండి. నాకు చాలా నచ్చింది. స్క్రీన్ ప్లే చాలా బాగుంది మూవీలో. మీరు స్టోరీగా కాకుండా అంటే మీరు నిజంగా ఒక స్టోరీ రాద్దామన్నా లేకపోతే ఒక షార్ట్ ఫిల్మ్ తీద్దామన్నా ఇలాంటివి చూస్తుంటే మీకు అర్థమవుతూ ఉంటాయి కొన్ని పాయింట్స్ ఈ మూవీలో. చాలా బాగుంది మూవీ. తర్వాత 'మిలీ' ఇదో హిందీ మూవీ, జాహ్నవి కపూర్ది. ఇది కూడా బాగానే ఉంది. లాస్ట్ సీన్ ఒక్కటి నచ్చలేదు కానీ క్లైమాక్స్లో మిగిలినంతా చాలా బాగుంది. ఆ తర్వాత 'ఊంచాయ్' ఇది కూడా చాలా చాలా బాగుంది. ఇది హాల్లో ఎందుకు చూడలేదని నేను ఫీల్ అయ్యాను. ముగ్గురు నలుగురు ఫ్రెండ్స్ మధ్యన జరిగే స్టోరీ. ఫ్రెండ్స్ అంటే వాళ్ళు ఏదో టీనేజర్స్ లేదా 20-30 కాదు, 60-70 దాటిపోయిన ఫ్రెండ్స్ మధ్యన జరిగిన స్టోరీ. ఇది కూడా బాగుంది. మీకు టైం ఉంటే కనుక చూడండి. తర్వాత ఇంగ్లీష్ మూవీ 'ద ఇన్విటేషన్'. ఈ మూవీ అంతా బాగుంది క్లైమాక్స్ తప్పితే. బికాస్ క్లైమాక్స్ చాలా ప్రెడిక్టబుల్గా ఉంది. నాకైతే తెలుస్తోంది ఏమైపోతుందా అని. బట్ అప్పటి వరకు రన్ చేసిన మొత్తం స్టోరీ అదంతా కూడా, స్క్రీన్ ప్లే అంతా కూడా చాలా బాగుంది లాస్ట్ వరకు. బట్ క్లైమాక్స్ అంతా బాగాలేదు. ఆ తర్వాత 'వాషి' అని ఒక మలయాళం మూవీ, చాలా పాత మూవీ ఇది. బట్ నేను చాలా లేట్గా చూశాను. ఇది కూడా చాలా బాగుంది. నివిన్ థామస్ది అండ్ కీర్తి సురేష్. మంచి సెట్టింగ్ అండ్ అంటే ఇలాంటి సబ్జెక్ట్ని, అలాంటి ఎమోషన్స్ని మలయాళం వాళ్ళు బాగా తీయగలరు. చాలా బాగుంది మూవీ. ఆ తర్వాత తెలుగులో 'కొరమీను' అని ప్రైమ్లో ఉంది, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. ఇది మీకు టైం ఉన్నప్పుడు చూడండి. ఇది కూడా చాలా బాగుంది. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు స్టోరీ ఇంత బాగుంటుందా, డైరెక్షన్ ఇంత బాగుంటుందా అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. స్క్రీన్ ప్లే అంతాను లాస్ట్ వరకు కూడా బాగుంది సినిమా. తెలుగు సినిమాల్లో అది నేను ఎప్పుడు జాన్ ఎండింగ్ చూశాను. ఆ మంత్కి అదే నాకు తెలిసి ఓటీటీలో నేను చూసిన బెస్ట్ మూవీ 'కొరమీను'. ఆ తర్వాత 'గుర్తుందా శీతాకాలం' చూశాను. ఇలాంటి మూవీకి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే రైటింగ్ చాలా ఇంపార్టెంట్. డైలాగ్స్ కానీ, హీరో హీరోయిన్ మధ్యన సీన్స్ కానీ. ఈ మూవీ మెయిన్గా ల్యాక్ అయింది అక్కడే. ఇలాంటి కాన్సెప్ట్కి కావాల్సిందే మెయిన్గా లేదు. సో నాకు పెద్ద నచ్చలేదు. ఆ తర్వాత ఇంగ్లీష్ 'యాలిస్ ఇన్ బార్డర్‌ల్యాండ్' అని చెప్పి సిరీస్ ఒకటి చూశాను. అది కూడా బాగానే ఉంది. మీకు 'స్క్విడ్ గేమ్' కనుక నచ్చుంటే 'యాలిస్ ఇన్ బార్డర్‌ల్యాండ్' కూడా నచ్చే అవకాశం ఉంది. సో అంత థ్రిల్లింగ్గానే అదంతా సాగుతుంది, బాగానే ఉంటుంది. ఆ తర్వాత 'ఫర్జీ' మీలో చాలా చూస్తుంటారు ఆల్రెడీ. చూడకపోయింటే చూడొచ్చు. ఇది 'గుడ్ గర్ల్స్' అని చెప్పి ఒక ఇంగ్లీష్ సిరీస్ ఉంది. నేను అది చూశాను. దానికి ఇన్స్పిరేషన్గానే తీసారనిపించింది నాకు చాలా మటుకు. ఆ తర్వాత ఇంకేవో టెర్రరిజం అంతా యాడ్ చేశారు. బట్ స్టిల్ 'గుడ్ గర్ల్స్' కాన్సెప్ట్నే వీళ్ళు మార్చారని నాకు అనిపించింది. ఆ తర్వాత 'ముఖ చిత్రం' అని చెప్పి ఇంకో మూవీ, ప్రైమ్ ఆర్ ఆహా, ఐ డోంట్ నో ఫర్ వాట్. ఇది బాగానే ఉంది కానీ సెకండ్ హాఫ్లో కొన్ని లాజిక్స్ చాలా మిస్ అయ్యాయి. ఇలాంటి స్టోరీ నేను యాక్చువల్గా ఒక 15-20 ఇయర్స్ బ్యాక్ పేపర్లో చదివాను నేను. ఇలాంటి స్టోరీ ఒకటి జరిగిందని నిజంగా. అప్పుడు నేను స్టోరీ రాద్దాం అనుకున్నాను కూడా, షార్ట్ స్టోరీ. దాన్ని బేస్ చేసుకుని కొంచెం ట్విస్ట్లు యాడ్ చేసి నేను రాద్దాం అనుకున్నాను. బట్ ఈ మూవీ ఆల్మోస్ట్ అలాగే ఉంది. బట్ ఎండింగ్ వాజ్ వెరీ బ్యాడ్. చాలా అబ్రప్ట్గా ఎండ్ అయిపోయింది 'ముఖ చిత్రం'. ఆ తర్వాత 'సలాం వెంకీ'. ఇది రేవతి డైరెక్ట్ చేసిన మూవీ, కాజోల్ యాడ్ చేసింది. బాగుంది మూవీ. నేను హాల్లో చూద్దాం అనుకున్నాను. బట్ నాకు ఒంట్లో బాగోకపోవడం వల్ల నేను హాల్కి వెళ్ళలేదు ఆ టైంలో. ఇది నాకు నచ్చింది. అందరికీ నచ్చే కంటెంట్ కాదు ఇది, చాలా ఎమోషనల్ కంటెంట్. 'సలాం వెంకీ' మీకు నచ్చుతుందేమో, ట్రై చేయండి. ఎమోషనల్ కంటెంట్ కానీ నచ్చితే మీకు ఇట్స్ ఎ వెరీ గుడ్ మూవీ టు వాచ్. ఆ తర్వాత 'M3 గన్' అంటే మేఘన్ అంటారు, ఇంగ్లీష్ మూవీ. ఇది ఒక డాల్కి సంబంధించిన స్టోరీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన స్టోరీ. ఇది కూడా బాగానే ఉంది. మీరు ఆల్రెడీ ఓటీటీలో ఉంది. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ వాచ్. టైం పాస్ మూవీ, ఇంగ్లీష్ మూవీ. ఆ తర్వాత 'గుల్మోహర్' అని చెప్పి ఇంకొక నైస్ ఫ్యామిలీ డ్రామా, ఇది హిందీ మూవీ. ఇది కూడా బాగుంది. మీకు కనుక ఫ్యామిలీ డ్రామాలో అంతా నచ్చితే కనుక ఇది కూడా చూడొచ్చు. ఆ తర్వాత నేను మేజర్గా ఫోకస్ పెట్టింది 'ది లాస్ట్ ఆఫ్ అస్' సిరీస్. నాకైతే నచ్చింది, మీకు నచ్చకపోవచ్చేమో ఎందుకంటే కొంతమందికి నచ్చలేదు నా ఫ్రెండ్ సర్కిల్లో. బట్ ఓవరాల్గా 'ద లాస్ట్ ఆఫ్ అస్' మీరు గేమ్ కూడా ఆడేసి ఉంటే ఇట్స్ ఫైన్. బట్ మంచి సిరీస్ అది. మొత్తం రైటింగ్ అయితే స్టార్ట్ టు ఎండ్ ఒక మామూలుగా లేదు. రైటింగ్ చాలా కష్టం అలా రాయడం. అది నాకు చాలా నచ్చింది. స్టార్ట్ టు ఎండ్ డీటెయిల్డ్గా డ్రామాని, ఎమోషన్ని, యాక్షన్ని, ఎంటర్టైన్మెంట్ని అన్నీ కలుపుకుంటూ నెమ్మదిగా వెళ్ళాడు కదా, నాకు అది చాలా బాగా నచ్చింది. ఆ తర్వాత 'బలగం' మనం అందరం చూసాము ఇప్పుడు దాకా. వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ ఓవరాల్గా చెప్పాలంటే 3 monthsలో నాకు బాగా నచ్చిన మూవీ 'బలగం' తెలుగు మూవీస్లో. సో లాస్ట్ 3 monthsలో నేను చూసిన ఇంకొక సిరీస్ ఏంటంటే 'ద నైట్ ఏజెంట్'.
నైట్ ఏజెంట్ కూడా చాలా బాగుంది. నాకు పర్సనల్గా అలాంటి జానర్ ఇష్టం కూడా. అలాంటి థ్రిల్లింగ్ అండ్ స్పై రిలేటెడ్ సిరీస్ నచ్చితే నైట్ ఏజెంట్ చూడండి, నెట్ఫ్లిక్స్లో ఉంది. వన్ ఆఫ్ ద బెస్ట్ షోస్ ఇప్పుడైతే రీసెంట్గా నేను చూసిన వాటిల్లో. సో లాస్ట్ ఓవరాల్గా 3 monthsలో, అంటే జాన్ టు మార్చ్ వరకు 3 monthsలో నేను చూసిన సినిమాలు, ఓన్లీ ఇంట్లో చూసిన సినిమాలు అరౌండ్ 32 సినిమాలు ఎన్నో, అండ్ సిరీస్లు 4-5 ఉన్నాయి. ఇవి కాక నేను షార్క్ ట్యాంక్, తర్వాత మిలియన్ లిటిల్ థింగ్స్, సో ఇవన్నీ కాకుండా ఇంకా వేరే షోస్ కూడా చూస్తూ ఉంటాను. అందుకే నాకు అసలు టైం దొరకడం లేదు ఏమైనా చేద్దామంటే. అండ్ ఇంకొక మెయిన్ రీజన్, మా పిల్లాడు వాడు 2.5 ఇప్పుడు, వాడికి ఇప్పుడిప్పుడే మాటలు నెమ్మదిగా వస్తున్నాయి కాబట్టి నేను వాడితో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాను. వాడు పడుకున్నప్పుడు నాకు టైం దొరుకుతుంది. ఆ 1 hour 1.5 hour కూర్చుని ఏమి రాయకుండా నేను వెళ్ళి బొర్ర ఏం పెట్టకుండా హాయిగా కాసేపు టీవీ చూసుకుందామని అనిపిస్తుంది నాకు ఈ మధ్యన. అందుకే ఇన్ని షోస్ అవన్నీ కవర్ చేయగలుగుతున్నాను. ఇలాగా నేను చూసిన వెంటనే ట్విట్టర్లో పెడుతున్నాను పోస్ట్లు. మీరు కనుక నన్ను ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వచ్చు. నా పర్సనల్ ట్విట్టర్ హ్యాండిల్, దాని పేరు లెజిట్ జెమ్, LEGITGEM. అండ్ యాక్చువల్ ఐడి అయితే coolguy_VJ. 2 స్టోరీస్ రాయడానికి ఐడియాలు ఉన్నది మొత్తం అంతాను, స్టోరీ స్టార్ట్ టు ఎండ్ ఏమవుతుంది అనేది. బట్ నా దగ్గర నిజంగా చెప్తున్నాను కదా, టైం దొరకడం లేదు. వర్క్లో కూడా చాలా బిజీగా ఉన్నాను. అందుకే నేను స్క్రిప్ట్ లేని పాడ్కాస్ట్లు చేస్తున్నాను. మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటే నా మైండ్లో ఉన్నది నేను వెంటనే చెప్పగలిగినవి అలాంటివన్నీ నేను వెంటనే పాడ్కాస్ట్ చేస్తున్నాను. రాసుకుని చెప్పి చేయాలంటే టైం చాలా పడుతుంది. నేను ముందు చెప్పాను కూడా మీకు, నాకు 3-4 hours సాలిడ్గా పడుతుంది అవన్నీ అయ్యేసరికి. అందుకని నాకు అంత టైం ఇప్పుడు దొరకడం లేదు. దొరికినప్పుడు డెఫినెట్గా నేను అనుకున్న 2 స్టోరీస్ని మీకు నెరేట్ చేస్తాను.